హనుమంతుడు పంచముఖ అవతారాన్ని ఎందుకు ఎత్తాడో తెలుసా? పాతాళంలో అహిరావణుడు మహామాయాదేవి భక్తుడు. అతీత శక్తులు పొందడం కోసం నరబలి ఇచ్చేవాడు. రామరావణ యుద్ధంలో తనకి ఓటమి తప్పదని గ్రహించిన రావణుడు అహిరావణుణ్ణి పిలిచి రామలక్ష్మణులను మహామాయాదేవికి బలి ఇస్తే లోకంలో ఎదురులేని వీరుడవుతావని చెప్పడంతో అహిరావణుడు తన మాయాజాలంతో విభీషణుడిలా మారి రామలక్ష్మణులను పాతాళంలోకి తీసుకెళ్లి బంధిస్తాడు. వెంటనే హనుమంతుడు వాళ్లని రక్షించటానికి పాతాళానికి వెళ్లి అహిరావణుడితో భీకర యుద్ధం చేసినా ఓడించలేకపోతాడు. అప్పుడే హనుమకి తెలుస్తుంది, అహిరావణుణ్ణి అంతం చెయ్యాలంటే 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పేయాలి, లేదంటే అతని మరణం అసాధ్యమని. వెంటనే హనుమంతుడు తన శక్తులతో హనుమాన్, హయగ్రీవ, నరసింహ, గరుడ మరియు వరాహముఖాలతో కూడుకున్న శ్రీ పంచముఖ హనుమంతుడిగా అవతరించి వాయువేగంతో 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాల్ని ఏకకాలంలో ఆర్పివేసి అహిరావణుణ్ణి సంహరించి రామలక్ష్మణులను కాపాడుతాడు.